అటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళే విడుదల కానున్నాయి. ఓటర్లు ఇవ్వబోయే తీర్పు కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సీనియర్ నేత అనుభవజ్ఞుడు నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా లేక యువ నాయకుడు తేజస్వి యాదవ్ అధికార పీఠం అధిరోహిస్తారా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. బీహార్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మొత్తం 38 జిల్లాలలో 46 కేంద్రాలను సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. కేంద్ర పరిశీలకులు అభ్యర్థుల తరపు ఏజెంట్ల సమక్షంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోలో చిత్రీకరించనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కౌంటింగ్ సెంటర్ల వద్ద 2 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఈసారి ఎన్నికలో ఏకంగా 2616 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 6, 11న 2 దశల్లో జరిగిన పోలింగ్లో 67.13% ఓటింగ్ నమోదైంది. బీహార్ ఎన్నికల చరిత్రలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఎన్నికల ఫలితాలలో విజయంపై ఇరు కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమికే బీహార్ ఓటర్లు పట్టం కట్టినట్లు తేలింది. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయని మహాగఠబంధన్ విశ్వసిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళే విడుదల కానున్నాయి. ఓటర్లు ఇవ్వబోయే తీర్పు కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సీనియర్ నేత అనుభవజ్ఞుడు నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా లేక యువ నాయకుడు తేజస్వి యాదవ్ అధికార పీఠం అధిరోహిస్తారా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. బీహార్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మొత్తం 38 జిల్లాలలో 46 కేంద్రాలను సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. కేంద్ర పరిశీలకులు అభ్యర్థుల తరపు ఏజెంట్ల సమక్షంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కౌంటింగ్ సెంటర్ల వద్ద 2 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఈసారి ఎన్నికలో ఏకంగా 2616 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 6, 11న 2 దశల్లో జరిగిన పోలింగ్లో 67.13% ఓటింగ్ నమోదైంది. బీహార్ ఎన్నికల చరిత్రలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఎన్నికల ఫలితాలు విజయంపై ఇరు కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమికే బీహార్ ఓటర్లు పట్టం కట్టినట్లు తేలింది. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా ఉంటాయని మహాగఠబంధన్ విశ్వసిస్తోంది.